హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కలేని పేరు ఆయనే ఆచార్య శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసి మీరేమో వెజిటేరియన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేశారు. అలా ఏంటి సార్, అసలు వెజిటేరియన్ మూవ్మెంట్ అంటే ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? అందరూ శాకాహారులుగా ఉండాలి. మనిషి అన్న ప్రతి మనిషి, మానవ జాతి మొత్తం శాకాహారులుగా ఉండాలి. మాంసం తినరు. మరి మాంసం తినకూడదని మీరు అంటున్నారు. మరి డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు, మీరు రోజు ఒక ఎగ్ తినండి, చాలా బలం వస్తుంది అంటారు. లేదా ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మీరు చికెన్ మటన్ తినండి, మీకు ఇంకా దాంట్లో బోలని పోషకాలు ఉంటాయి అంటున్నారు. అంటే డాక్టర్స్ చెప్పేది తప్ప లేకపోతే మీరు చెప్పేది కరెక్ట్ ఏంటి? ప్రతి ఫీల్డ్లోనూ సరి అయిన వాళ్ళు, సరికాని వాళ్ళు ఉంటారు. అలాగే డాక్టర్లలో సరి అయిన డాక్టర్లు ఉంటారు. సరైన డాక్టర్లను అడగండి, సరిగా చెప్తారు. మాంసానికి మన శరీర దృఢత్వానికి ఏం సంబంధం లేదు. ఉదాహరణకి ఏనుగు తీసుకోండి. ఏనుగు ఏ మాంసం తింటుంది? ఏనుగు అంత శరీర సౌష్ఠవం ఏనుగుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒంటికి అన్న శరీర సౌష్ఠవం ఎక్కడి నుంచి వచ్చింది? మరి సింహం, పులి అని కూడా అలాగే చెప్తున్నా. అదే, అవి వాటి నేచర్ వేరు. సింహం, పులి వాటి స్వతహాగా మాంసాహారులు. సింహం, పులి గడ్డి తింటుందా? తినదు. వెజిటబుల్స్ తినవాలి, అవి మాంసమే తినాలి. వాటికి రైట్. అది మనిషి శరీరానికి మాంసం అక్కర్లేదు. మానవ జీర్ణ వ్యవస్థకి మాంసం అక్కర్లేదు. అది ఒక మనుషులు అసలు ఎన్ని రకాలు ఉంటారు సార్? అసలు మనుషులు అనే వాళ్ళు ఎన్ని రకాలు? అసలు మనుషులు రకాలు ఏం లేరు, వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఉంటారు అంతే. మనిషి మానవ జాతి అంతే, ఒకటే జాతి. ఫండమెంటల్ గా అంతా ఒకటే ఉంది. భౌతికంగా క్షేత్రం పరంగా అంతా ఒకటే ఉంది. మానసికంగా రకరకాలు ఉంటాయి, మానసిక క్షేత్రాలు వేరే ఉన్నాయి. కానీ భౌతికంగా ఫండమెంటల్ గా ఒకటే ఉంది. మీరు మంచినీళ్ళు తాగుతారా, మురికి నీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు తాగుతాను నేను. మంచినీళ్ళు తాగుతాను. కెమెరా పర్సన్ అందరూ మంచినీళ్ళు తాగుతారు. ఓకే, ఆయన మురికి నీళ్లు లేకపోతే మీరు ఇంకొక నీళ్లు తాగరు. కాబట్టి అలాగే ఈ శరీరంలో కడుపులో పెట్టేటప్పుడు అందరూ శాకాహారం పెట్టాలి. బ్రాహ్మణులు శాకాహారం తినాలి, లేకపోతే రెడ్డి అయితే మాంసం తినాలి. ఇదంతా సరికాని థీరీ. అది ఆ సరికాని థీరీ మధ్యలో వచ్చింది. అది అట్లా చూసుకుంటే మీరేమో ఇలా అంటున్నారు. ఇప్పుడు స్కూల్ డేస్ నుంచి కూడా చూసుకుంటే, మేము చదువుకున్నప్పటి నుంచి అంటే ప్రజెంట్ ఉన్న ఇది కూడా విద్యావస్థలో రోజు ఒక ఎక్క తినండి, తింటే మీకు బలం వస్తుందని పాఠశాలలో చదువుకున్న స్కూల్ డేస్ నుంచి చెప్తున్నారు. అంటే అసలు విద్యా వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? విద్యా వ్యవస్థ అంటే అహింసతో మొదలవ్వాలి. ఓకే, విద్యా వ్యవస్థ మొత్తం అహింసతో ప్రారంభం. అన్ని విద్య అంటే ఏమిటి? ధర్మాన్ని బోధించేది విద్య అంతే. ఒకటి బ్రహ్మ విద్యను బోధించేది విద్య, రెండోది ధర్మాన్ని బోధించేది విద్య. ధర్మాల్లో అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మం ఏది? చదువుకున్నాం కదా, అహింస పరమో ధర్మ. మరి గుడ్డని తినడం అనేది హింసలో ఉందా, అహింసలో ఉందా? అది గుడ్డు అనేది హింసే కదా. అది అహింస ఎలా అవుతుంది? గుడ్డులోంచి పెట్టి వస్తుంది. అది దాన్ని ఎప్పుడైతే పౌల్ట్రీ ఫార్మ్స్ లో చేస్తున్నారో, ఆ గుడ్ల కోసమో లేకపోతే ఆ మాంసం కోసం ఆ కోళ్ళని విపరీతంగా పెంచి, తక్కువ టైంలో పెంచి వాటిని రకరకాలుగా హింసిస్తున్నారు. ఒక రకంగా కాదు. మీరు అలా అన్నారు. కానీ ఇప్పుడు కొంత చూసుకుంటే టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత కూడా అంటే కోడ్ ద్వారా కాకుండా టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఇప్పుడు చైనాలో చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ గా కూడా ఎగ్స్ తయారు చేస్తున్నారు కదా. ఆర్టిఫిషియల్ గా ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టిఫిషియల్ గా మొక్కలకు కాయట్లేదు కదా. ఆర్టిఫిషియల్ గా కూడా గుడ్లోంచి ఇందులోంచి వస్తుంది. అది ఎండలోంచే వస్తుంది. అసలు అది ఎందుకు మనకు అవసరం ఉంది? ఏదో ఆల్టర్నేటివ్ లేనప్పుడు చేయాలి. అవన్నీ ఆల్టర్నేటివ్ ఉండగెందుకు?